అబద్ధాలు చెప్తేనే జాబ్ వస్తుంది, అదే ఫ్యాక్ట్. కామెంట్స్లో నన్ను రోస్ట్ చేయడానికి ముందు నా పాయింట్ కంప్లీట్గా వినండి. చాలా మంది ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవడానికి రీజన్ వాళ్ళకి స్కిల్ లేకపోవడం కాదు, చాలా ఆనెస్ట్గా ఉండడం కూడా. ఈ వీడియోలో నేను మీకు ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ అందరినీ కన్ఫ్యూజ్ చేసే 10 క్వశ్చన్స్ చూపిస్తా. ప్రతి క్వశ్చన్కి చాలా మంది చెప్పే ఆనెస్ట్ ఆన్సర్, మరి జాబ్ రావడానికి ప్రొఫెషనల్గా ఎలా ఆన్సర్ చేయాలి, అదే అబద్ధం ప్రొఫెషనల్గా ఎలా చెప్పాలి, అవన్నీ కూడా డీటెయిల్గా చెప్తా. గెట్ రెడీ టు గెట్ హైడ్, లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో కంపల్సరీగా అడిగేది, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. చాలా మందికి ఇక్కడే ఫస్ట్ మిస్టేక్ చేస్తారు. ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగిన వెంటనే మై నేమ్ ఇస్ కృష్ణ, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, మై ఫాదర్ ఇస్, మై హాబీస్ ఆర్, ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్. మీరు నిజం చెప్పారా? ఎస్. కానీ ఇంటర్వ్యూయర్ డజంట్ వాంట్ దిస్. రిమెంబర్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ కాదు, అది యాక్చువల్లీ వై షుడ్ ఐ కంటిన్యూ దిస్ ఇంటర్వ్యూ. కాబట్టి రోల్కి రెలవెంట్ స్టోరీ చెప్పండి. I'm a Java developer with around 3 years of experience building backend applications. I've primarily worked on Spring Boot and REST APIs, improving application performance and resolving production issues. Now I'm looking for an opportunity where I can work on larger scale systems and take on more responsibility. Simple. 30 to 40 seconds లో ఇంటర్వ్యూకి ఒక మెసేజ్ వెళ్ళాలి. దిస్ పర్సన్ నోస్ వాట్ వాల్యూ హీస్ బ్రింగింగ్ టు ద ఆర్గనైజేషన్ అనేది. ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్సర్తో కాదు, ఫోకస్తో క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ స్పాయిల్ అయితే మిగతా ఇంటర్వ్యూ రికవర్ అవ్వడం చాలా కష్టం. కానీ ఒక క్వశ్చన్ ఉంది, చాలామంది ఆన్సర్ చెప్పేటప్పుడే వాళ్ళే రిజెక్ట్ చేసుకుంటారు. అదే వై షుడ్ వి హైర్ యూ. వై షుడ్ యూ హైర్ యూ అంటే ఇక్కడ చాలామంది 2 ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ టైప్ చాలా ఆనెస్ట్ క్యాండిడేట్స్. సార్ ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను ఇంకా చాలా నేర్చుకోవాలి, నాకన్నా బెటర్ క్యాండిడేట్స్ ఉంటారు, నేను ట్రై చేస్తాను సార్. మీరు హంబుల్గా ఉండాలి అనుకున్నారు, కానీ ఇంటర్వ్యూర్కి ఏమనిపిస్తుంది అంటే ఈ క్యాండిడేట్కి తనకే కాన్ఫిడెన్స్ లేదు అనిపిస్తుంది. ఇంకో టైప్ ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్. సార్ ఐఎమ్ బెస్ట్ క్యాండిడేట్ ఫర్ దిస్ రోల్, నాలాంటి క్యాండిడేట్ దొరకడం కష్టం. అగైన్ ఇంటర్వ్యూకి ఏమనిపిస్తుంది అంటే ప్రూఫ్ కన్నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అసలు అంటే సింపుల్. ఇంటర్వ్యూర్ అడిగేది వై షుడ్ వి హైర్ యూ, బట్ మీరు ఆన్సర్ చేయాల్సింది మీ టీమ్కి ఎలా వాల్యూ క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ద ప్రాజెక్ట్స్ ఐ వర్క్డ్, ఐ బిలీవ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ ఫ్రమ్ డే వన్. I learn quickly, I enjoy solving problems and I take ownership of my work. While there is always more to learn, I am confident that I can add value to the team and continue growing in this role. అబ్జర్వ్ చేస్తారా, ఐఎమ్ ద బెస్ట్ అని చెప్పలేదు, నాకేమీ రాదు అని కూడా చెప్పలేదు. సింపుల్గా కాన్ఫిడెన్స్ని ఫ్యాక్ట్స్తో బ్యాక్ చేశారు. రిమెంబర్, ఇంటర్వ్యూలో సెల్ఫ్ డౌట్ ఈజ్ నాట్ హ్యూమిలిటీ. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ప్రొఫెషనల్ కాన్ఫిడెన్స్ని, మీ వాల్యూస్ని ఎవిడెన్స్తో కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ చూపించాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించకూడదు. హంబుల్గా ఉండాలి కానీ సెల్ఫ్ డౌట్ కూడా ఉండకూడదు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్లో క్యాండిడేట్ ఆనెస్టీ పేరుతో బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. అదే క్వశ్చన్ నెంబర్ 3, వై ఆర్ యూ లీవింగ్ యువర్ కరెంట్ ఆర్గనైజేషన్. వై ఆర్ యూ లీవింగ్ యువర్ కరెంట్ కంపెనీ. ఈ క్వశ్చన్ అడిగే దగ్గరే చాలా మంది ఆనెస్టీ పేరుతో దే ఆర్ డూయింగ్ ఏ హ్యూజ్ మిస్టేక్. ఇంటర్వ్యూర్ అడగగానే హార్ట్ మొత్తం ఓపెన్ చేసేస్తారు. మేనేజర్ టాక్సిక్, ఆఫీస్ పాలిటిక్స్ ఎక్కువ, టీమ్ సపోర్ట్ చేయదు, కంపెనీ వర్స్ట్. ఇంటర్వ్యూలో అన్ని నిజాలు చెప్పడం ప్రొఫెషనలిజం కాదు. ఎందుకంటే మీరు కరెంట్ కంపెనీ గురించి బ్యాడ్గా మాట్లాడిన వెంటనే ఇంటర్వ్యూకి ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది, రేపు మా కంపెనీ నుంచి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే కదా మాట్లాడతారు మా గురించి అని చెప్పేసి. కంప్లైంట్ చేయకండి, కెరీర్ డెసిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎగ్జాంపుల్, కరెంట్ కంపెనీలో చాలా నేర్చుకున్నా కానీ ఇప్పుడు లార్జర్ రెస్పాన్సిబిలిటీస్, ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ అండ్ బెటర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ కోసం నెక్స్ట్ ఆపర్చునిటీకి ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అబ్జర్వ్ చేశారా, మేనేజర్ని బ్లేమ్ చేయలేదు, కంపెనీని ఇన్సల్ట్ చేయలేదు, ఫేక్ ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫేక్ ప్రైస్ కూడా చేయలేదు. సింపుల్గా గ్రోత్ కోసం మూవ్ అవుతున్నాను కమ్యూనికేట్ చేశారు. క్లారిటీతో ఇంప్రెస్ చేయడం ఇంపార్టెంట్. కంప్లైంట్ చేయడం ఈజీయే, ప్రొఫెషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం డిఫికల్ట్. కానీ నెక్స్ట్ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఇస్తూ చాలామంది వాళ్ళే ఇన్కాంపిటెంట్గా ప్రూవ్ చేసుకునే క్వశ్చన్ అది. క్వశ్చన్ నెంబర్ 4, వాట్స్ యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్. ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ కంపల్సరీగా అడిగే క్వశ్చన్ ఇదే. చాలామంది అనుకుంటారు ఇంటర్వ్యూయర్ ఆనెస్ట్గా టెస్ట్ చేస్తున్నాడు అందుకే అన్ఫిల్టర్డ్గా ఆన్సర్ ఇచ్చేస్తారు. సార్ ప్రెషర్ హ్యాండిల్ చేయడం రాదు, కమ్యూనికేషన్ వీక్, డెడ్లైన్స్ మిస్ చేస్తా, కాన్ఫిడెన్స్ తక్కువ. ఇంటర్వ్యూయర్ చూసేది ఆనెస్టీ కోసం కాదు, సెల్ఫ్ అవేర్నెస్ కోసం చూస్తున్నాడు. మరి అబద్ధం చెప్పారా అంటే, సార్ నాకు ఏ వీక్నెస్ లేదు అని చెప్పడం, ఇది ఇంకా పెద్ద మిస్టేక్. ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఇమీడియట్గా ఇంటర్వ్యూకి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఈ క్యాండిడేట్ తన వీక్నెస్ కూడా తెలియదు అని. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సింపుల్, వీక్నెస్ చెప్పి ఇంప్రూవ్మెంట్స్ చూపించాలి. ఎగ్జాంపుల్, ఎర్లియర్ ఐ యూస్ టు హెసిటేట్ వైల్ స్పీకింగ్ ఇన్ మీటింగ్స్. ఐ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్. I realized it was slowly taking me down. So I started participating more in discussions and presenting my work regularly. I am much confident now and I am still improving. స్టోరీ వీక్నెస్తో స్టార్ట్ అయ్యి గ్రోత్తో ఎండ్ అయింది. అదే ఇంటర్వ్యూకి కావాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్లో ఆల్మోస్ట్ ప్రతి క్యాండిడేట్ గూగుల్ ఆన్సర్ చెప్తాడు. ఇంటర్వ్యూకి అది ఆల్రెడీ తెలుసు. ఆ క్వశ్చనే, వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్. ఈ క్వశ్చన్కి చాలామంది గూగుల్ ఆన్సర్ ప్రిపేర్ చేస్తారు. మీ కంపెనీ ఇండస్ట్రీ లీడర్, మీ వర్క్ కల్చర్ చాలా బాగుంది, ఇన్నోవేషన్ నచ్చింది. ఆల్మోస్ట్ ప్రతి క్యాండిడేట్ ఇదే చెప్తాడు. ఇంటర్వ్యూకి ఒక డౌట్ వస్తుంది, నువ్వు మా వెబ్సైట్ చదివావా లేక ఈ రోల్ కోసం నిజంగా ఇంట్రెస్ట్ ఉందా అని. రిమెంబర్,
ఈ క్వశ్చన్ కంపెనీని పొగడ్డానికి కాదు, మీ డెసిషన్ మేకింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీ స్కిల్స్ని రోల్తో కనెక్ట్ చేయండి. Example, what attracted me to this role is the opportunity to work on large-scale backend systems. I've already built projects using Spring Boot and APIs. So, I feel my current skills align well with this role. At the same time, this role gives me opportunity to work on bigger challenges and continue growing technically while contributing to the team. ఆ స్కిల్ సెట్కి ఈ రోల్కి నేను పర్ఫెక్ట్ ఫిట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంటర్వ్యూలో కాంప్లిమెంట్స్ కన్నా క్లారిటీ ఎక్కువ ఇంప్రెస్ చేస్తుంది. కానీ ఒక క్వశ్చన్ ఉంది, కానీ దానికి ఆన్సర్ కరెక్ట్గా ఇస్తే ఇంటర్వ్యూ ఇమీడియట్గా ఫ్యూచర్ రిస్క్ అని ఫీల్ అవుతారు. అదే క్వశ్చన్ నెంబర్ 6, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? ఈ క్వశ్చన్ వినగానే చాలామంది ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. 5 yearsలో టీమ్ లీడ్ అవ్వాలి, ఎంబీఏ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి, స్టార్ట్అప్ చేయాలి, ఇలాంటివి అంటారు. బట్ ఇక్కడ ఇంటర్వ్యూర్ అన్నవాడు మీ డైరెక్షన్ ఎవాల్యుయేట్ చేస్తున్నాడు. సపోజ్ సార్ 2 years ఎక్స్పీరియన్స్ వచ్చాక అబ్రాడ్ ఎంఎస్ వెళ్తాను అంటే నిజమే కావచ్చు, కానీ ఇంటర్వ్యూ మైండ్లో ఇమీడియట్గా ఒక థాట్ వస్తుంది, మరి నిన్ను ట్రైన్ చేసి 2 years తర్వాత రీప్లేస్ చేయాలా, మరి అబద్ధం చెప్పాలా సార్ అని అడిగితే ఎస్, లైఫ్ టైం మీ కంపెనీలోనే ఉంటాను, అది కూడా అబద్ధమే, అది కూడా వర్క్ అవ్వదు. నోబడీ కెన్ ప్రామిస్ ద నెక్స్ట్ 5 years. మరి ప్రొఫెషనల్ ఆన్సర్ ఏంటి అంటే సింపుల్, ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయకండి, గ్రోత్ డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓవర్ ది నెక్స్ట్ 5 years, I want to become really strong in this domain by working on challenging projects, learning from experienced teammates and taking on more responsibility. My immediate focus is to grow technically and create meaningful impact wherever I work. Remember, లైఫ్ స్పాన్ కాదు, గ్రోత్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే ఇంటర్వ్యూకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కానీ నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న టైంలో చాలా మంది ఒక లాస్ట్ మిస్టేక్ చేసి స్ట్రాంగ్ ఇంప్రెషన్ని స్పాయిల్ చేసుకుంటారు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7, టెల్ మీ అబౌట్ అ టైమ్ యూ ఫెయిల్డ్. ఈ క్వశ్చన్ వినగానే చాలా మంది అనుకుంటారు ఇంటర్వ్యూకి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ చెప్పాలి, అందుకే రెజ్యూమేలో ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ని స్టోరీలా చూపిస్తారు. ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ వల్ల అప్లికేషన్ డౌన్ అయిపోయింది, క్లయింట్ని లూజ్ చేసాం, డెడ్ లైన్ కంప్లీట్ మిస్ చేసా. ఇంటర్వ్యూర్ మీ ఫెయిల్యూర్ వినడానికి లేడు, ఫెయిల్యూర్ తర్వాత మీరు ఏం చేస్తారో వినడానికి ఉన్నాడు. మరి అబద్ధం చెప్పాలంటే అసలు కాదు. అలాగే నా వీక్నెస్ పర్ఫెక్షనిజం, ఐఎమ్ టూ హార్డ్ వర్కింగ్, ఇలాంటి ఫేక్ ఫెయిల్యూర్స్ కూడా చెప్పకండి. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సింపుల్, రియల్ ఫెయిల్యూర్ చెప్పండి, రికవరీ ఎక్కువ చెప్పండి. ఎర్లీ ఇన్ మై కెరీర్ ఐ అండర్ ఎస్టిమేటెడ్ ద ఎఫర్ట్స్ నీడెడ్ ఫర్ ఎ ఫ్యూచర్ అండ్ గేవ్ అన్ అన్రిస్ట్రిక్ట్ టైమ్ లైన్. The delivery got delayed, but I took responsibility, informed my lead, and started breaking work into smaller milestones before committing timelines. Since then, it helped me deliver much more accurately. ఇంటర్వ్యూవర్స్కి ఫెయిల్యూర్ ఇంపార్టెంట్ కాదు, ఫెయిల్యూర్ తర్వాత మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఆల్మోస్ట్ అందరికీ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. రాంగ్ నెంబర్ చెప్పినా ప్రాబ్లం, రైట్ నెంబర్ చెప్పినా ప్రాబ్లం. వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్? ఈ క్వశ్చన్ వినగానే చాలా మంది టెన్షన్ పడతారు. ఎక్కువ చెప్తే రిజెక్ట్ చేస్తారేమో, తక్కువ చెప్తే నా వాల్యూ తగ్గిపోతుందేమో, అందుకే చాలా ఆనెస్ట్గా ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటారు. సార్ నాకు అర్జెంట్గా జాబ్ కావాలి, మీరు ఎంత ఇస్తే అంతే, లేదా శాలరీ గురించి నాకు ఐడియా లేదు, మీరు హంబుల్గా మాట్లాడారు అనుకుంటారు. అవును, కానీ ఇంటర్వ్యూకి ఏమనిపిస్తుంది అంటే ఈ క్యాండిడేట్కి తన మార్కెట్ వాల్యూ తెలియదు. ఇంకో సైడ్ కొంతమంది ర్యాండమ్గా ఒక పెద్ద నెంబర్ చెప్పేస్తారు, 20 LPA కన్నా తక్కువ యాక్సెప్ట్ చేయను. అగైన్ ఇంటర్వ్యూకి ఒక డౌట్ వస్తుంది, ఈ ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీని మ్యాచ్ చేస్తుందా? మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గెస్ చేయకండి, రీసెర్చ్ చేసి ఆన్సర్ ఇవ్వండి. ఎగ్జాంపుల్, బేస్డ్ ఆన్ మై స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ద మార్కెట్ స్టాండర్డ్స్ ఫర్ దిస్ రోల్, I'm looking for a competitive package. I'm open to discussing the complete compensation based on the role and responsibilities. సింపుల్గా నా వాల్యూ నాకు తెలుసు, డిస్కషన్స్కి ఓపెన్గా ఉన్నాను అని కమ్యూనికేట్ చేశారు. రిమెంబర్, చీపెస్ట్ క్యాండిడేట్ లాగా సౌండ్ చేయకండి, యూ షుడ్ సౌండ్ లైక్ ఎ ప్రొఫెషనల్. శాలరీ డిస్కషన్ కంప్లీట్ అయింది కదా, ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అయిపోయిందని రిలాక్స్ అయిపోతారు. బట్ లాస్ట్ 30 secondsలో అడిగే క్వశ్చన్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఆఫర్ లెటర్ని అదే డిసైడ్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్? ఈ క్వశ్చన్ నాలెడ్జ్తో టెస్ట్ కాదు, ఇంట్రెస్ట్ టెస్ట్. గూగుల్లో వచ్చే ర్యాండమ్ క్వశ్చన్ అడగాలంటే కంపెనీ రెవెన్యూ ఎంత, ఫ్యూచర్ అక్విజిషన్స్ ఏమైనా ఉన్నాయా, అవసరం లేదు ఇవన్నీ మీకు. ఇన్స్టెడ్ రోల్ గురించి అడగండి. ఎగ్జాంపుల్, if I am selected, what would success look like after 90 days? Or what are the biggest challenges in this role? Or what qualities have you seen in people who perform really well in this team? These questions strong final impression create చేస్తాయి. ఇంటర్వ్యూలో లాస్ట్ ఆన్సర్ ఫస్ట్ ఇంప్రెషన్ అంత ఇంపార్టెంట్. కాబట్టి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందని రిలాక్స్ అవ్వకండి, స్ట్రాంగ్గా ఫినిష్ చేయండి. సమ్ టైమ్స్ ఆఫర్ లెటర్ని డిసైడ్ చేసేది మీ లాస్ట్ క్వశ్చన్ కూడా అవ్వచ్చు. సో ఈ వీడియో స్టార్ట్లో నేను ఒక లైన్ చెప్పాను, ఇంటర్వ్యూలో కొన్ని సిచ్యువేషన్స్లో ప్రొఫెషనల్గా అబద్ధం చెప్పడం బెటర్, నిజం కంటే అదే కరెక్ట్ అని. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పింది అబద్ధం చెప్పమని కాదు, బట్ బ్రూటల్ ఆనెస్టీకి ప్రొఫెషనల్ కమ్యూనికేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రతి క్వశ్చన్కి మీ లైఫ్ స్టోరీ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ వేలో కమ్యూనికేట్ చేయడం ఒక స్కిల్, అదే ఒక క్యాండిడేట్ని సక్సెస్ఫుల్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి, డోంట్ ట్రై టు సౌండ్ ఆనెస్ట్, ట్రై టు సౌండ్ ప్రొఫెషనల్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, కొలీగ్స్తో కంపల్సరీగా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ కెరీర్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.